వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని శాసనమండలి నుంచి అవుట్ చేసే ప్రయత్నం. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశానికి ఇబ్బంది కలిగిస్తున్నటువంటి మండలే. అసెంబ్లీని ఎవరు పట్టించుకోవట్లే. అసెంబ్లీలో వన్ సైడ్ డిబేట్ నడుస్తుంటుంది కాబట్టి మండలిలోనే కాస్త వాడి వేడి నడుస్తుంది. ఇటు వైసీపీ వాళ్ళు నిలదీయడం, అటు తెలుగుదేశం సమాధానం చెప్తూ ఉండటం, కౌంటర్ అటాక్ చేస్తుంటాం. దీంతో కాస్త స్పైసీగా ఉంది. ప్రస్తుతం వ్యూవర్షిప్ ఏదన్నా ఉందంటే అసెంబ్లీ కంటే కూడా మండలికే ఎక్కువ ఉంది. అందులో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలి, మండలి చైర్మన్ తమవాడవ్వాలి, మండలిలో మెజార్టీ తమదవ్వాలి. యాక్చువల్ 2027 దాకా పడుతుంది. అట్లాంటి సందర్భంలో మొన్న 5 సంబంధించినటువంటి ప్రత్యక్షంగా ఎమ్మెల్యే కోటా కింద వస్తే ఒక 3, అందులో 3 కూడా కూటమే అనుకోవాలి. ముందుగా అయితే కనుక 2 కూటమి, ఒకళ్ళు వేరేగా గెలిచిన, ఇప్పుడు 3 కూటమిలో ఉన్నట్టే. తద్వారా 8 మంది అయినటువంటి సందర్భం. అట్లాగే 4 ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి రాజీనామా చేసినటువంటి వాళ్ళు ప్రస్తుతం తెలుగుదేశానికి అటాచ్డ్ సభ్యులుగానే కొనసాగుతున్నారు. వాళ్ళకి అనర్హత వేటు వేయలేదు. వాళ్ళు అనర్హత వేటు వేయమని అడిగినా కూడా వాళ్ళు రాజీనామా చేసినా కూడా ఒప్పుకోలేదు. తద్వారా అక్కడ ఒక 4 అయ్యారు. ఇప్పుడు తాజాగా మరొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. తద్వారా మరొకళ్ళు, అంటే ఇప్పుడు 5 అయినట్టు. 5 మొన్నటి 8 మంది కలిస్తే 13 మంది, దాదాపుగా 1/3 వచ్చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ క్రమంగా అంతకుముందు గెలిచినటువంటి పంచుమర్తి అనురాధ కావచ్చు, అంతకుముందు గెలిచినటువంటి 3 2018 టైంలో గెలిచినటువంటి వాళ్ళతో కూడా కలిపితే దాదాపుగా 18-19 దాకా వచ్చేసింది. ఇక రాబోయేటటువంటి రోజుల్లో మరికొంతమందిని తీసుకుని మండలిలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చైర్పర్సన్ని అనర్హుణ్ణి చేసేటటువంటి ప్రయత్నం సీరియస్గా చేసుకెళ్తుంది. అంటే ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ రాజీనామాల పర్వంలో, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరినైతే నమ్మి ఎమ్మెల్సీలు ఇచ్చిందో వాళ్ళే ఇక్కడ మోసం చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళే చివరికి భయంతో లొంగుతున్నారా, భక్తితో లొంగుతున్నారా, లేకపోతే ప్రేమతో లొంగుతున్నారా, ధనంతో లొంగుతున్నారా తెలియదు. కానీ వైసీపీ రాజీనామా చేసి తెలుగుదేశం గూటికి చేరడం, లేదంటే ఆ శాసనమండలి సభ్యత్వాన్ని వదులుకోవడం అన్నటువంటి కాన్సెప్టు సీరియస్గా జరుగుతోంది. ఇది తాజా పరిణామం.